హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆనియన్స్. ఆనియన్స్‌ని ఇలా సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఈ ఆనియన్స్‌ని మరీ సన్నగా, మరీ లావుగా కట్ చేసుకోకూడదు. మధ్యస్థంగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లో యాడ్ చేసుకోండి. ఆనియన్స్‌కి ఎంత శనగపిండి తీసుకోవాలనేది మెజర్‌మెంట్ ఒకవేళ తెలియకపోతే చూడండి, ఇక్కడ చూస్తున్న కప్‌తో 2 ½ కప్స్ లేదా 3 కప్స్ వరకు ఆనియన్స్‌ని తీసుకుంటే, ఇదే కప్‌తో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్‌మెంట్. ఇలా తీసుకుంటే పకోడా చాలా బాగుంటుంది. ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇది మనం తినే కారాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదండి. మనకి ఆనియన్స్‌లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. మనకి వాటర్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం ఒకవేళ పొడి పొడిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. పిండి అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పకోడీలుగా పిండిని ఈ విధంగా వేసుకోండి. మరీ పలుచగా వేసుకోకూడదు. అలా అని మరీ ఎక్కువగా ముద్దలు ముద్దలుగా వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పకోడీలుగా వేసుకొని ఒక 1 మినిట్ అలా వదిలేయండి. ఇప్పుడు అంతా ఈవెన్‌గా వేగేటట్టుగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా! ఇప్పుడు వీటిని తీసుకుందాం. మనకి పకోడీలనేవి ఈ కలర్‌లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. నేను ఇంకొన్ని వేసి చూపిస్తానండి. ఇలా పిండిని కొంచెం కొంచెంగా ఇలా పకోడీలుగా వేసుకోవాలి. ఎప్పుడు పకోడీలు వేసుకున్నా హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు, మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తది. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా అంతా ఈవెన్‌గా వేగేటట్టుగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి కలర్‌లో వచ్చినాయి చూడండి. ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకుందాం. చూడండి, మనకి ఈ కలర్‌లో ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని పకోడీలుగా చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా సేమ్ మనకి స్వీట్ షాప్‌లో ఉండే టేస్టే వస్తుంది. చల్లటి వాతావరణంలో ఈవినింగ్ టైం ఇలా వేడి వేడిగా పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.